మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సత్య, నేను రాత్రికి ఊరు వెళ్తున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాను. ఆఫీస్లో లీవ్ పెట్టాను. పనమ్మాయికి వంట మనిషికి జాగ్రత్తలు చెప్పాను. అమ్మాయిల్ని టైంకి రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించే బాధ్యత మాత్రం మీదే. రాత్రి 7 గంటలకు ఆఫీస్ నుండి వచ్చిన భర్తకు చెప్పేసింది ప్రయాణ సన్నాహాల్లో ఉన్న విజయ సత్యమూర్తి భార్య. ఊరా ఇవాళ? ఏమిటి అంత అర్జెంట్? పెద్దమ్మాయి పరీక్షల టైం ఇది, గుర్తుందా? అవును కాదు అనకుండా ప్రశ్నలతో పిచ్చెక్కించేస్తున్న భర్తను వింతగా చూస్తూ, గుర్తుంది, నువ్వున్నావుగా. అవును, రాత్రి బస్కే అర్జెంట్ అంటే అర్జెంటే. మా అమ్మకు ఒంట్లో బాగోలేదని అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ వార్త విన్నప్పటి నుండి గుండెలో ఒకటే దడ. ఓహో, అదన్నమాట విషయం. ఒంట్లో బాగున్నంత వరకు సేవలు చేయించుకున్నారు. ఇప్పుడు సేవలు చేయాల్సి వస్తుందని తమరికి ఫోన్ చేశారన్నమాట. నువ్వెందుకు వెళ్ళాలి? మీ అన్ననే చూసుకోమని చెప్పు. పంతాలకు పట్టింపులకు పోయి కన్నతల్ని చూడకుండా ఉండడం నాకు సాధ్యం అయ్యే పని కాదు. వదినకు మనలాగే 2 అమ్మాయిలు. అన్నయ్యది క్యాంపుల ఉద్యోగం. ఇప్పుడు అమ్మ మతిమరుపు వ్యాధితో బాధపడుతుంది. ఆమెను ఎవరో ఒకరు పక్క నుండి అనుక్షణం చూసుకోవాలి. ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. విజయ, అటువంటి వారిని చూసుకోవడానికి అనేక కేర్ హోమ్స్ ఉన్నాయి. అవును, నేను విన్నాను. పిల్లలను చూసుకోవడానికి కూడా అనేక హాస్టల్స్ ఉన్నాయని. కానీ మన పిల్లల్ని అందులో జాయిన్ చేయలేం కదా. అమ్మ అనాథ కాదు. నేను కూతుని బ్రతికే ఉన్నాను. ఒక ప్రాణికి ప్రాణం పోయాలంటే తల్లి తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అటువంటి త్యాగమూర్తిని హోంలో చేర్చడం అంటే గర్భగుడిలోని మూర్తిని వీధుల పాలు చేయడమే. ఏయ్ విజయ, పిచ్చిగా మాట్లాడుకు. అమ్మ విలువ నాకు తెలుసు. అవును, నాది పిచ్చే. కొన్ని సంఘటనల వెనక పెద్ద ఉప్పెలను దాగి ఉంటాయి. అర్థం కాని వాళ్ళు దాన్ని పిచ్చే అంటారు. అర్థమైన వాళ్ళు ఏడుపు అంటారు. కానీ భరించే వాళ్ళకే అందులోని బాధ, బాంధవ్యం తెలుస్తుంది. తల్లి ప్రేమలోని తీయనితనం అనుభవిస్తేనే అర్థమవుతుంది. విజయ, నన్ను కన్నది కూడా ఓ తల్లే. నువ్వు నాకు పాఠాలు చెప్పనక్కర్లేదు. సూక్తులు చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకీ తమరి ఉద్దేశం చెప్తే బాగుంటుంది. నేను చెప్పేశాను. అమ్మని తెచ్చుకుంటాను. నాకు మరో కూతురు అనుకుంటాను. సేవ చేసి రుణం తీర్చుకుంటాను. కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి ఇదో సువర్ణ అవకాశం. అంటే తుది నిర్ణయం తమరిదేనా? నా అనుమతి అవసరం లేదా? అందుకేగా మీతో చెప్పి బయలుదేరుతున్నాను. అయినా ఇందులో నిర్ణయాలనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు? రేపు మీ అమ్మగారికి అవసరం వచ్చినా నాకు 4 కూతుళ్ళు అనుకుంటాను. ఆనందంగా సేవ చేస్తాను. అమ్మ ఎవరికైనా అమ్మే. అంటే మీ అమ్మగారిని తీసుకువచ్చి మన ఇంట్లో ఉంచుకోవాలనే నిర్ణయానికి వచ్చేసావన్నమాట. ఒకవేళ నేను నో అంటే కాదంటావా? మీకు అలా అనే అధికారం ఉంది. ధనమిచ్చి ఏ వస్తువును కొనుక్కున్నా దాని మీద సంపూర్ణ అధికారం కొనుగోలుదారికే ఉంటుంది. కానీ అదేమి శాపమో. భారతీయ మహిళకు మాత్రం ఆ అధికారం లేదు. దీన్ని దౌర్భాగ్యం అనాలో చేతకాని తనం అనాలో అర్థం కాదు. అనాది నుండి వస్తున్న పనికిరాని పద్ధతులు మారలేదు, మార్చాలి. నన్ను కట్నం ఇచ్చి కొనుక్కున్నావని దెప్పనక్కర్లేదు. అవును, కట్నం తీసుకునే పెళ్లి చేసుకున్నాను. కట్నం లేకుండా నిన్ను ఎవరు చేసుకునేవాడు? మీ నాన్న కాలావేళ పడితే 1 కోటి నుండి ముష్టి 50 లక్షలకు దిగజారి ఒప్పుకున్నాను. మీరు చెప్పింది నగ్న సత్యమే. ముష్టి 50 లక్షలు. మీ పోలిక బాగుంది. మనకు పెళ్ళై 15 సంవత్సరాలు అవునా? ఇప్పుడు నా జీతం 1,00,000 దాటింది. ఉద్యోగంలో చేరిన నాడు 30,000, యావరేజ్ చేసుకుంటే 65,000. దాన్ని 12తో హెచ్చించి మరోసారి 15తో హెచ్చవేయండి. 1 కోటి రూపాయల పైమాటే. పోతే భార్య భర్తకు, కుటుంబానికి చేసే సేవలకు విలువ కట్టగలిగితే ఎన్ని కోట్లు దాటుతుందో ఊహకే అందని విషయం. దీన్ని తిరిగి ఇవ్వగలిగే శక్తి మీకు ఉంటే వడ్డీ వద్దు, అసలు ఇవ్వండి చాలు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు సంపాదించింది అంతా నాకే ఇచ్చావా? తమరి తిండి, నగలు, చీరలు విషయం మర్చిపోయావా? లేదు మహాప్రభో, ఎలా మర్చిపోతాను? అయితే నా సంపాదనలో 4వ వంతు తీసేసి ఇవ్వండి చాలు. ఏమిటి శ్రీవారు మోగనము పట్టారు? అనాదిగా స్త్రీ పురుషుని ముందు మోసపోతూనే ఉంది. కారణం మా చేతకాని తనమే. వేదకాలం నాడేనా స్త్రీ స్వాతంత్రం అర్హత అన్నాడో గొప్ప పురుషుడు. స్త్రీకి పతివ్రత ధర్మాలు చెప్పిన ఆ పురుషుడు తనకు తాను ధర్మాలు చెప్పుకోవడం మర్చిపోలేదు. కావాలనే వదిలేశాడు. నాడు పురుషాధిక్య ప్రపంచం. కానీ నేడు స్త్రీలు విద్యారంగంలో, ఆర్థిక రంగంలో పురుషులను అధిగమించారు. ఇప్పుడు మీరు చూపించే పురుషాధిక్యం ఇక చెల్లదు. స్త్రీ సహనమూర్తి, త్యాగమూర్తి. ఇప్పటి వరకు స్త్రీ సహనాన్ని చూశారు. ఇంకా రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే సౌమ్యంగా ఉండే పిల్లే పులిగా మారుతుంది. ఓహో, చాలా దూరం వచ్చేసావన్నమాట. అంటే ఇప్పుడు మీ అమ్మగారిని నీతో తీసుకురావాలనే ప్రయత్నం. మనది 2 బెడ్రూముల ఫ్లాట్. పిల్లలకు 1, మనకి 1. మరి తల్లిగారిని ఎక్కడ ఉంచుతావు? ఆలోచించావా? మరీ మంకుపట్టు పట్టకు. అదే మీ ప్రాబ్లం అయితే చాలా సింపుల్. 3 బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకుందాము.
లేదా మరో 2 బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకుని అమ్మని కేర్ టేకర్స్ని అందులో ఉంచుతాము. ఓహో, తమరు ఆల్రెడీ ప్లాన్ చేశారన్నమాట. మరి చెప్పవే? కన్నతల్లి కోసం ఆ మాత్రం ఆలోచించడంలో తప్పేముంది? ప్లాన్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడకండి. ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. అమ్మంటే అర్థం తెలుసా? అమ్మ నాకేమీ ఇచ్చిందని అనుకు. తన రక్తంలో రక్తం ఇచ్చింది, తన ఆహారంలో ఆహారం పంచింది, తన గర్భంలో 9 నెలలు మోసింది, తన ప్రాణం పరంగా పెట్టి నీకు జన్మనిచ్చింది, తన పాలతో నీకు ప్రాణం పోసింది, నీ ముక్కు తుడిచింది, మలమూత్రాలను ఎత్తింది, నువ్వు నవ్వితే నవ్వింది, ఏడిస్తే ఏడ్చింది, నీకు తొలి గురువయ్యింది, నీకు జబ్బు చేస్తే నర్స్ అయ్యింది, నీకు నిద్రొస్తే లాలిపాట అయ్యింది, నీ పాలిట దేవత అయ్యింది. తెలుసు. అన్నిటినీ మించిన మరో విషయం ఉంది. ఖర్చు ఎంత అవుతుందో ఐడియా ఉందా? చెప్పమంటావా? అక్కర్లేదు. మహా అయితే 50,000. అంటే నా జీతంలో సగం కూడా కాదు. అంటే నిర్ణయానికి వచ్చేసావన్నమాట. మరి నన్నెందుకు అడగడం? నీ ఇష్టం. అవును, నా ఇష్టమే. నాకు నిర్ణయం తీసుకునే అధికారం, అవకాశం లేదన్నది మీ ఉద్దేశం అనిపిస్తుంది. పోనీ మీ నిర్ణయం చెప్పండి, ఆలోచిస్తాను. నాకు తల్లి, మీకు అత్తగారేగా. నువ్వు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకాలం సేవలు చేయించుకున్న తమరి అన్నగారేం చూసుకుంటారు? నా మాటగా నువ్వే చెప్పు మీ అన్నగారికి. నిజమే, వాడు చూసుకోగలడు. అమ్మ ఒక స్త్రీ. స్త్రీని స్త్రీ మాత్రమే చూసుకోగలదు. ఇప్పుడు అమ్మ పరిస్థితి అయోమయ స్థితి. జ్ఞాపశక్తి లేదు, మనుషుల్ని గుర్తించే శక్తి లేదు. తను ఇప్పుడు ఒక పసిపాపతో సమానం. క్యాంపుల్లో అన్నయ్య తిరుగుతుంటే 2 పిల్లలతో వదిన అమ్మను చూసుకోలేదు. నేను మాత్రమే చూసుకోగలను. అయితే నిర్ణయం తీసేసుకున్నావు. నా నిర్ణయం కూడా విను. వెళ్ళు, కానీ తిరిగి రాకు. 3 రోజుల తర్వాత విజయ తన సామాను కోసం వచ్చింది. నేను చెప్పాను కదా తిరిగి రావద్దని. తిరిగి నా పాదాల దగ్గరికే వచ్చావు. భ్రమపడకండి, భయపడకండి. మనకు 2 కూతుళ్ళు, శ్రేయ, సౌమ్య. 2ని నాకు ఇచ్చినా ఓకే, లేదా 2ని మీరు పెంచినా ఓకే. నేను ఒకప్పుడు మా అమ్మకు కూతుర్ని, ఇప్పుడు మా అమ్మే నాకు కూతురు. ఇదే లొకాలిటీలో ఫ్లాట్ తీసుకున్నాను. 2 రెడ్ క్రాస్ అమ్మాయిల్ని అపాయింట్ చేశాను. సర్వెంట్ కమ్ వంట మనిషిని పెట్టాను. మీకు విడాకులు తీసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి తీసుకోండి. భరణం వంటి కక్కుర్తి కాసులకు కకృతి పడే మనస్తత్వం నాది కాదు. మగవాణ్ణి అని అనిపించుకోవాలనుకుంటే మా నాన్నగారిచ్చిన ముష్టి 50 లక్షలు తిరిగి ఇచ్చేయండి. నా అడ్రస్ వాట్సాప్ చేస్తాను. అమ్మా, శ్రేయ, సౌమ్య, ఇది మేల్ ఈగో ఉన్న సమాజం. వారు చెప్పిందే వేదం. మీరు ఆలోచించుకోండి, ఎవరితో ఉండాలి అనుకుంటున్నారు. ఈ తల్లి హృదయం అనుక్షణం మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నా ఫోన్ నంబరు ఉంది మీ దగ్గర, మాట్లాడండి. కానీ దానికి కూడా అనుమతి ఇస్తారో లేదో మీ నాన్నగారిని అడగండి. ప్రస్తుతానికి సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.